నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని తీవ్ర గాయాలయ్యాయని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమె పరిస్థితి తీవ్ర విషమంగా ఉందంటూ రూమర్స్ సృష్టించారు మరికొందరు ఒక అడుగు ముందుకేసి కాజల్ ఇక లేరంటూ పుకార్లు పుట్టించారు దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు చందమామకు ఏమైందో అని కంగారు పడ్డారు ఆ వార్తల్లో నిజమెంత అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు అయితే యాక్సిడెంట్ వార్తలపై తాజాగా కాజల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదంలో కాజల్ ప్రాణాలు కోల్పోయినట్లు పుకార్లు సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టించాయి. కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆందోళన చెందుతూ నెట్టింట పలు పోస్టులు పెట్టారు. ఆమెను ట్యాగ్ చేస్తూ కోలుకోవాలని కామెంట్లు కూడా చేశారు. అయితే అసలు కాజల్ అగర్వాల్ కి యాక్సిడెంట్ జరిగిందా లేదా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న క్రమంలో ఇదే విషయంపై స్వయంగా కాజల్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తనకు యాక్సిడెంట్ అయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఖండిస్తూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చాలా ఫన్నీగా ఉంటాయని తెలిపింది. దేవుడి దయతో తాను ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నానని చెప్పింది. తప్పుడు ప్రచారాలపై ఫోకస్ చేయకుండా నిజాలపై దృష్టి పెట్టాలని పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా కాజల్ ఓ పోస్ట్ పెట్టింది. ఇదే సందేశాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లోను పెట్టింది. నాకు యాక్సిడెంట్ జరిగిందని ఇక లేనని కొన్ని నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ వార్తలు చాలా ఫన్నీగా అనిపించాయి. ఎందుకంటే అవి పూర్తిగా అవాస్తవం. దేవుడి దయ వల్ల నేను పూర్తిగా క్షేమంగా సురక్షితంగా ఉన్నానని చాలా బాగా ఉన్నానని మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని అసలు ప్రచారం చేయొద్దని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నిజాలపైన సానుకూలమైన అంశాలపైన మనం ఫోకస్ పెడదాం. ప్రేమతో మీ కాజల్ అంటూ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కాజల్ చెప్పుకొచ్చింది. ఇక తనకి ఏమీ లేదని కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాజల్ మూవీ కెరీర్ విషయానికి వస్తే 2007లో లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ తేజ కాజల్ ని హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత చందమామ, మగధీర, ఆర్యా 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, బాద్షా, నాయక్, ఎవడు, టెంపర్, ఖైదీ నెంబర్ 150 లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్ గా రాణించిన కాజల్ పెళ్లి తర్వాత కూడా తన సినీ కెరీర్ ను రన్ చేస్తూ సినిమాలతో బిజీగా మారింది. మ్యారేజ్ తర్వాత కాజల్ బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేసింది. ఇక రీసెంట్ గా మంచు విష్ణు కన్నప్పలో అక్షయ్ కుమార్ సరసన పార్వతీదేవిగా నటించి అలరించింది. ప్రస్తుతం హిందీ రామాయణ సినిమాలో ఓ కీ రోల్ కూడా ప్లే చేస్తోంది.